హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య దగ్గరికి అను చాలా కోపంగా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇక వచ్చిన తర్వాత లోపలికి వచ్చేసి ఏంటి శంకర్ గారు ఏంటి అని అంటూ అలా పైకి వస్తూ ఉంటే అప్పుడే ఆర్య ఇలా అంటాడు, ఎఫ్ఎం గారు అని అంటే చెప్పండి సార్ అంటే ఇంకా ఇలా చైర్మన్ గారి రూమ్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరం లేదా అని అంటే ఉంది సార్, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రావాలి అని అంటే మరి ఎందుకు పర్మిషన్ లేకుండా ఇలా పైకి వచ్చి అరుస్తున్నారు? అసలు గదిలోకి రావటమే తప్పు కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా అని అంటే అప్పుడే అవును సార్ తీసుకోవాలి అని అంటే మరి చెప్పావిడికి అని అంటూ ఉండగానే అను వెనక్కి తిరిగి చాలా కోపంగా వెనక్కి వెళ్ళిపోతూ నీ సంగతి చెప్తానుండు అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా అలా డోర్ ఓపెన్ చేసుకొని బయట దాకా వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ నేను లోపలికి రావచ్చా అని అంటే ఎస్ కమిన్ ఎవరు అని అడుగుతాడు. అలా అడిగితే అను చాలా కోపంగా నేను అని అంటూ లోపలికి వస్తుంది. ఏంటి సార్ నేను కనిపించట్లేదా మీకు అని అంటే మీరెవరు వైస్ చైర్మన్ కదా అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు అని అంటే ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు చైర్మన్ గారితో ఇలాగేనా మీరు మాట్లాడేది అని సీరియస్గా అవుతాడు. ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఇద్దరు వస్తారు. ఇక అప్పుడే వాళ్ళు వచ్చేసి నిలబడటంతో ఇదిగో మా చెల్లెలు అని అంటూ చెప్తే ఓ మీ చెల్లెలా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటే అబ్బా శంకర్ గారు అని అంటూ మీకు తెలియదా అని అంటే నాకు తెలుసు కానీ ఎందుకు వచ్చారా అని అడుగుతున్నా అని అంటే ఆఫీస్కి ఎందుకు వచ్చారో చెప్పాలి కదా అని అంటాడు. అలా అనేసరికి అదే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఈ కంపెనీలో మీకు తెలుసు కదా దానికోసం అంటే వస్తే వెళ్ళి జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేయమనండి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అయిపోయారు, మీరు అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం చేస్తే సరిపోతుంది అని అంటూ చెప్పగా ఓ అలాగా అనేసి ఏది ఇలా ఇవ్వండి ఆ పేపర్స్ అని ఆర్య పేపర్స్ తీసుకొని చెక్ చేస్తాడు. చేసిన తర్వాత వాటిని చూస్తూ ఇలా అంటాడు, ఎఫ్ఎం గారు ఇక్కడ కొంచెం ఒకటి తగ్గిపోయింది అని అంటూ ఉంటే ఒకటి తగ్గిందా, ఏం తగ్గింది ఇలా ఇవ్వండి చూస్తాను అని అంటూ ఆను ఆ పేపర్స్ తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎంత చూసినా అది కనిపించదులేండి తగ్గిపోయింది అది అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవునా ఏం తగ్గిపోయింది అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుర్తొచ్చేసి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సార్, ఇవి పేపర్స్ సార్, వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ మీద మీ సంతకం కావాలంట సార్ అని అంటూ అడిగేసరికి వెరీ గుడ్ ఇదే ఇందాక మిస్ అయింది అని చెప్పాను అని చెప్తూ ఉంటాడు. చైర్మన్ గారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి ఫస్ట్ అని అంటే ఇక అలాగే శంకర్ గారు అని అంటూ అక్కే అదే శ్రావణి సంధ్య అంటారు. అలా అనేసరికి ఏంటి శంకర్ గారా అని అంటూ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇంకా వాళ్ళిద్దరూ భయపడుతూ చూస్తూ ఉంటారు. అసలు నేను ఎవరిని ఇక్కడ చైర్మన్ కదా, నన్ను బాస్ అని చెప్పి సార్ అని చెప్పి ఇలా షూర్ అని ఓకే అని ఇలా మాట్లాడాలి, మీరు శంకర్ గారు అది ఇదని చెప్పి ఇలా చీప్గా మాట్లాడకూడదు, ఆఫీస్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి అని అంటే ఇక ఓకే సార్ అని అంటూ ఉంటారు. అలా అనేసరికి అది అలాగా మాట్లాడండి అని ఆర్య సీరియస్గా అంటాడు. అలా అనేసి ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు, సరే ఇలా ఇవ్వండి సంతకం చేస్తాను అనేసి సంతకం చేస్తాడు. చేసిన తర్వాత తీసుకోండి వెళ్ళి ఉద్యోగాలు చేయండి, నైట్ డ్యూటీలని సినిమాలని ఇంకా వెబ్ సిరీస్ అని అది ఇది ఓపెన్ చేసుకొని టైంపాస్ చేసి నిద్రపోక ఇప్పుడు మాకు నిద్ర వస్తుంది, ఈ ఆఫీస్లోనే మాకు నిద్రపోవటానికి ప్లేస్ ఇవ్వండి బెడ్ ఇవ్వండి ఇలాంటివి క్వశ్చన్స్ చేయకూడదు సరేనా, బుద్ధిగా పని చేసుకోండి వెళ్ళండి అని బెదిరించేస్తాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది, అవును శంకర్ గారు మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి జాబ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు జస్ట్ లెటర్ మీద సంతకం పెట్టడానికి ఇన్ని కండిషన్లు పెడుతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మరి అదే ప్లేస్లో మీ తమ్ముళ్ళు ఉంటే ఇలాగే చేస్తారా అంటే ఒక్కసారిగా చేస్తాను ఎందుకు చేయను, వాళ్ళున్నా సరే ఇలాగే చేస్తాను అని అంటే ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు వెళ్ళిపోగానే మీ సంగతి చెప్తాను అన్నప్పుడే ఆర్య వెనక్కి తిరిగి చూస్తే ఆర్య సీట్లో కనిపించడు. సూట్ విప్పేసి ఆను ముందు నిలబడతాడు. ఎక్కడా అని అటు ఇటు చూస్తే ఇంకా పక్కనే చూసుకొని భయపడిపోతుంది. ఉలిక్కిపడి అలా చూస్తూ ఉంటుంది. మీరు ఇక్కడున్నారా అని అంటే ఇప్పుడే
ఇక్కడే వచ్చేసాను. మీరు చెప్పండి గౌరీ గారు, ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు చెప్పండి గౌరీ గారు అని అంటూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ రెస్పెక్ట్ వచ్చిందేంటి గౌరీ గారు అంటున్నావు? నిన్నే కదా మేము సారు సారు అని చెప్పి బతిమాలుకోవాలి అంటే ఇప్పుడే డ్యూటీ దిగాను, అందుకనే డ్యూటీలో ఉన్నప్పుడు రూల్ ఈజ్ రూల్ కరెక్ట్గా ఉండాలి, అందుకనే అలా చేశాను అని అంటే, ఏంటి డ్యూటీలో ఉండేది అంటే, చూడు మనల్ని నమ్ముకొని అక్కి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు ఇచ్చారు మనకి, అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కావాలని అందరం ఒకే చోట మనం కలిసిపోయి వర్క్ చేస్తున్నాం. మన వల్ల ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అయ్యో వీళ్ళకి అనవసరంగా బాధ్యతలు అప్పగించామే అని వాళ్ళు అనుకోకూడదు. అందుకనే ఇంకా మనం కరెక్ట్గా ఉండాలి, అందుకే ఇలాగే ఫాలో అయ్యాను అంటే, అవును కదా అదొకటి ఉంది నిజంగానే అని అంటుంది. అలా అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అవును, ఇందాక మా చెల్లెలని రూల్స్ మాట్లాడారు, మీ తమ్ముళ్ళు ఉంటే అదే చేస్తారా అంటే, ఖచ్చితంగా అలాగే చేస్తాను, ఎందుకంటే రూల్ అనేది అందరికీ వర్తిస్తుంది, ఒకరికి అలాగా ఒకరికి ఇలా కాదు, అందరికీ రూల్ ఈజ్ రూలే అని చెప్పగానే ఇక అప్పుడే నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. సరే చూస్తా, ఎన్ని రోజులు ఇలా ఉంటారో చూస్తా అని అంటూ ఉంటే ఇంకా వాగుతూనే ఉంటే అంటుంది, మీరు ఆ చైర్మన్గా ఉండటమే కరెక్ట్, కొంచెం ఎగతాళిగా చేస్తారు కానీ ఇంకా కరెక్ట్గా ఉంటారు, ఇప్పుడు మాత్రం పిచ్చిగా చేసేస్తున్నారు అని అంటుంది. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుని సీరియస్గా సరే నేను వెళ్తున్నా అని వెళ్ళబోతూ ఉండగానే ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఎఫ్ఎంని అక్కడ నుంచి పంపించేస్తుంది కదా ఎఫ్ఎం వెళ్తూ ఉంటే ఎఫ్ఎంకి ఎదురుగా వస్తారు. ఎఫ్ఎంని చూసి నేను చైర్మన్ సార్ గదిలోకి వెళ్ళాలి, రూమ్లోకి వెళ్ళాలి అని అడగటంతో, సారు బిజీగా ఉన్నారు తర్వాత వచ్చి కలవండి అంటే, ఇప్పుడే వెళ్ళాలి అంటే, ఇప్పుడు వెళ్తే మీరు మాట్లాడనిస్తారా? మిమ్మల్ని మాట్లాడనివ్వరు అంటే, ఆయన మా అన్నయ్యని ఒకసారి మాట్లాడించండి అంటే, ఏంటి మీరు ఆయన గారి తమ్ముళ్ళ? ఆయన తమ్ముళ్ళు ఎప్పుడో పోయారు కదా అని అంటాడు ఎఫ్ఎం. అలా అనేసరికి, అవునా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన మా అన్నయ్య, శంకర్ గారు మా సొంత అన్నయ్య అని చెప్పగానే, ఓ అవునా ఇదేం ట్విస్ట్ మళ్ళీ అని అనుకుంటాడు ఎఫ్ఎం. సారు లోపల ఉన్నారు, వెళ్ళండి అని అంటే, సరే అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఎఫ్ఎం అలా సడన్గా మయూర్ శంకర్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఇక అప్పుడే ఏంటి మయూర్ అని అంటే, ఇప్పుడు మన ఆర్యవర్ధన్ సార్ ఉన్నాడు కదా శంకర్ సార్, వాళ్ళ తమ్ముళ్ళంట అని అంటే, మయూర్ అంటాడు, అవునా వాళ్ళ తమ్ముళ్ళ అంటే, ఇక్కడ అందరినీ ఒకే చోట చూసేసాం మనం, అక్కడేమో మేడంకి చెల్లెళ్ళు వాళ్ళు, ఇక్కడేమో వీళ్ళు తమ్ముళ్ళు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వీళ్ళందరినీ ఒక చోట చేర్చారు అంటే జెండేశారు ఏదో ప్లాన్లోనే ఉండుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇక బయట వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లోపల ఆర్య ఇద్దరు గొడవ పడిన తర్వాత ఇలా వెళ్ళిపోతామని బయటికి వస్తూ ఉండగానే ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళని చూడగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పటిదాకా అరుస్తున్న ఆర్య సైలెంట్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు లోపలికి వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్తే ఇంకా అప్పుడే అని చెప్పి ఆర్య అంటాడు, సీరియస్గా వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? వీళ్ళని ఎవరు రమ్మన్నారు? అసలు వీళ్ళు రాకుండా ఉండాలి కదా, ఎవరు ఇక్కడికి పిలిచారు అని సీరియస్గా అంటంతో రాకేష్ బయట నుంచి వచ్చేసి ఇలా అంటాడు, అది వాళ్ళిద్దరూ అపాయింట్మెంట్ లెటర్స్ కోసం ఉద్యోగాల కోసం వచ్చారు అంటే, ఉద్యోగాల అలా ఎలా వస్తాయి అని మీకు అసలు ఉద్యోగాలే రాలేదు, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు అని గట్టిగా అరుస్తుంది. ఇక్కడ మీకు వచ్చే ఉద్యోగాలు ఏమీ లేవు, మీరు వెళ్ళిపోండి అని అంటే వెంటనే రాకేష్ లోపలికి వచ్చి ఇక నమస్తే చెప్పి ఇలా అంటాడు, నేను రాకేష్ ఫ్రెండ్ని కదా, ఇంకా రాకేషే కావాలని చెప్తూ ఉంటాడు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అబ్బాయి చెప్పాడు, మీ దగ్గర సంతకం కావాలని చెప్పాడు, అందుకనే వాళ్ళని తీసుకొచ్చా అని అంటే, వీళ్ళు ఆల్రెడీ పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా అని అంటే, కాదు ఎవరో నమ్మించి మోసం చేశారు, ఆగండి అని చెప్పలే కదా అని అనగానే మీతో సంతకం పెట్టించమని చెప్పాడు అంటే,
ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అభయ్ ఎలా చెప్పాడు ఇస్తారు కాబట్టి, ఉద్యోగాలు చూద్దాం అలాగే అన్నట్టుగా. అభయ్ అప్పుడే రాకేష్కి ఆర్య చెప్తే అలా రాకేష్ చూస్తూ వల్ల ఉంటాడు. అభయ్ ఇక ఓకే అన్నాడు వెంటనే కాబట్టి సరే మీ నేను యాజ్ ఎ చైర్మన్గా ఓకే అలా చెప్తున్నాను అని ఇలా అంటూ అంటూ ఉంటాడు. చెప్పగానే ఎక్కడ పడ్డామో ఇక అప్పుడే వాళ్ళ తెలుసుకొని తమ్ముళ్ళు ఇంకా చాలా లేచి హ్యాపీగా ఫీల్ పరిగెత్తడం అవుతారు. ఇక నేర్చుకోవాలి. దగ్గరికి వచ్చి అంతేకాని పడిపోయాం ఆర్యని కదా అని థ్యాంక్స్ అక్కడే ఉంటే చెప్తే ఇక మనం అప్పుడే దేనికి లెటర్స్ పనికిరాము. ఇవ్వండి, నేను ఉద్యోగాల సంతకం పేరిట చేసిస్తా అని ఇలా చేసి ఆర్య వేరే వాళ్ళ తీసుకుంటాడు. చేతుల్లో ఇక అప్పుడే మోసపోవటం మీరు కంటే వెళ్ళి మన జాయిన్ అవ్వచ్చు స్వయంగా అని చెప్తాడు. కష్టపడి ఎదగటం చిన్నోడు ఇవన్నీ పెద్దోడు నేర్చుకోవాలి ఇద్దరు అని ఆర్యని అంటూ ప్రేమగా ఆర్య చూస్తూ చెప్తూ ఉంటారు. ఉంటే ఇక ఇక అప్పుడే అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఇలా అంటారు, చేతిలో ఉన్న మనం ఉద్యోగం వచ్చినట్టేరా, కవర్స్‌లో ఈ రోజు నుంచి రాదు, పద పేపర్స్ మనం ఆర్య వెళ్ళిపోదాం కాళ్ళ దగ్గర అనేసి పడేలా వెనక్కి చేసి తిరిగి వెళ్తూ ఆర్య ఉంటే కాళ్ళని ఇక ఇద్దరు అప్పుడే ఒకేసారి టచ్ చేసి మొక్కుతారు. అప్పుడు రాకేష్ చూస్తూ సీరియస్గా ఈ ఎదవల్ని ఎంత దూరం చేద్దామన్నా మళ్ళీ దగ్గర అయిపోతున్నారు. అయినా ఇక్కడ వీళ్ళని జాయిన్ చేశాక శంకర్ గారిని ఎలా అవమానించాలో అంతలా అవమానిస్తా, నేను బాగా వాడుకుంటా వీళ్ళని అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడగానే ఆర్య కాసేపు చూసి లేవండి లేవండి అని పైకి లేపి ఇలా అంటూ ఉంటాడు. సినిమాల ప్రభావం, సినిమాలు ఎక్కువగా చూస్తే ఇలాగే ఉంటుంది మరి అని అంటాడు. అలా అనేసి వెళ్ళండి, వెళ్ళి జాయిన్ అవ్వండి అనేసి చెప్తాడు ఆర్య. అలా చెప్తే సరే అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడే రాకేష్ కూడా వెళ్ళిపోవడంతో ఇక అను ఇలా అంటుంది, మిమ్మల్ని ఎంతో తిడతాడని, ఎన్ని తిట్టి ఎంత అవమానించినా అవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా అంటే, లేదు గౌరీ గారు, నేను ఇవ్వకపోయేవాడిని, కానీ అక్కడ అభయ్ పాస్ చేశాడు కదా, దానికోసమే నేను ఓకే చేశానంతే అని అంటే, ఇంకా మీ తమ్ముళ్ళని కరిగిపోయారా అని అంటే, అలా ఏమీ లేదు అని అంటూ చెప్తే ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ అను ఆర్య ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక బయట అక్కి అలాగే అభయ్ జెండే కారులో వెళ్తూ ఉంటారు. అమ్మా నాన్నకి వదిలేసి వస్తున్నాం, కలిసి వచ్చేవాళ్ళం కదా అని అభయ్ అంటే, నో అన్నయ్య, అమ్మా నాన్నని మంచి ప్రైవసీగా ఉండటం కోసం, వాళ్ళిద్దరు కలవటం కోసమే ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు అంటే, ఓ అవునా అని అంటూ, అయితే త్వరలో మన ఇంట్లో అమ్మ నాన్నకి పెళ్ళనమాట అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును, అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళి జరిగితే చాలా బాగుంటుంది, అది చూడటానికి చాలా బాగుంటుంది. అయినా ఏ పిల్లలైనా తల్లిదండ్రుల్ని చూసుకుంటారు, కానీ మనం మన అమ్మ నాన్న పెళ్లి చేయబోతున్నాం అని అంటే, అవును చాలా సంతోషంగా ఉంది అని అంటూ అబ్బాయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే జెండే చాలా హ్యాపీగా వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు నవ్వుకుంటూ ఉండటం రాకేష్కి కోపం వస్తూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేసరికి జోగమ్మ ఉంటుంది. జోగమ్మని చూసి ఇక అప్పుడే అందరూ దండం పెట్టుకుంటారు. ఇక అప్పుడు జోగమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు జెండే, మీరు చెప్పినట్టుగానే ఇక అంతా మేము ఇలా కలిసిపోయాము, చాలా సంతోషంగా ఉన్నామని అక్కి ఫ్రెండ్ అదే జెండే అందరూ మాట్లాడుతూ ఉంటాయి. ఇక మీరు మీ దయ వల్ల మీరు మా అమ్మని ఇంట్లోకి పంపించారు, మేము సంతోషంగా కలిసిపోయాం అని అబ్బాయి చెప్తూ ఉంటే, ఇక ఇంకా మా అమ్మ నాన్న ఎప్పుడు కలుస్తారో వాళ్ళకి ఏం తెలుసా అంటే, రేపు మీ అమ్మ నాన్నలో ఒకరికి గత జన్మ జ్ఞాపకం గుర్తొస్తుంది అని అంటే, అవునా, అంటే మేము మా అమ్మ నాన్నతో ప్రేమగా ఉండొచ్చు కదా, ఎవరికి గుర్తొస్తే వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారా అని అంటూ, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారా అని అంటూ అక్కి చెప్తూ బాధగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే జోగమ్మ కొన్ని జ్ఞాపకాలు, కొన్ని భారంగా కావచ్చు, కొన్ని బాధలు, కొన్ని బరువుగా కావచ్చు అని ఇలా చెప్తూ ఉంటుంది, అర్థం కానట్టుగా. ఇక అప్పుడే సండే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మీరు ఎదురు చూడాల్సిందే గుర్తొచ్చేదాకా అని అంటూ చెప్తూ ఉంటే, సరే అనేసి అలా చూస్తూ ఉంటారు.